సభకు నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు ఇక్కడ పెద్దలు శ్రీ కేవి చౌదరి గారు, అలాగే శ్రీ కె నారాయణ గారు, అలాగే సతీష్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు, అలాగే బ్రహ్మకుమారి సమాజం యొక్క పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషాలను మనం చేస్తున్నాను. ఎంతో చక్కటి అభినయంతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించిన కుమారి చంద్రవాడ శ్రీదా వరాళికి నా అభినందనలు, శుభాశీస్సులు. ముందుగా అమ్మా, నీకు ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అవార్డులు అలాగే ప్రశంసలు రావాలని, నువ్వు నృత్య కృషి వాళ్ళలాగా కష్టపడి మరింతగా శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. కుమార్తెను చదువుతో పాటు భారతీయ ప్రాచీన కళ్ళ వైపు ప్రోత్సహిస్తున్న కుమారి శ్రీదా తల్లిదండ్రులు శ్రీమతి చంద్రవాడ శారద గారు, అలాగే డాక్టర్ చంద్రవాడ రాజగోపాలరావు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. శాస్త్రీయ నృత్య సంగీతాలు అవుతున్నాయో ఈ ప్రపంచానికి భారతదేశం వచ్చిన విలువైన కానుకలు. విశృంఖల వినాశకర పాశ్చాత్య సంస్కృతి విజృంభిస్తున్న పరిస్థితుల్లో భారతీయ సాంస్కృతిక రూపాలను తిరిగి మళ్ళా యావత్ ప్రపంచానికి అందుబాటులో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. మన సంగీత నృత్య సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు కుమారి శ్రీధర్ లాంటి యువతరం ముందుకు రావడం, తల్లిదండ్రులు ప్రోత్సహించడం ఇది శుభ పరిణామం. అందరి తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్లో తమ పిల్లలను ప్రోత్సహించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. నృత్యం వినోద, యోగ, పూజ, నృత్యం శారీరస్య శుద్ధి, నృత్యం మనస శుద్ధి, నృత్యం ఆత్మన శుద్ధి అని ఎంత చక్కగా భరతముని నాట్యశాస్త్రంలో ఆ రోజు పేర్కొన్నాడు. నృత్యం అంటే వినోదమే కాదు, అది ఒక రకమైన విజ్ఞానం, అది ఒక యోగ, భగవంతుడి ఆరాధన కూడా. నృత్యం శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేస్తుంది, కనిపిస్తుంది. శరీరాన్ని, ఆత్మను, మనస్సును ఈ మూడింటిని శుద్ధి చేయడమే కాకుండా కలపడం అవుతుందో ఇది చాలా మంచి పని. అది ఆ పాప నృత్యంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. యోగం అంటే విలీనమైపోవడం, ఈ విశ్వంతో ప్రకృతితో విలీనమైపోవడం. దేంతో విలీనమైపోవడం? విశ్వంతో, ప్రపంచంతో, అలాగే ప్రకృతితో. ఎందుకంటే ప్రకృతి మన తల్లి. ఆ ప్రకృతిలో మనం ఇక్కడ ఉండడం మనకు సుకృతి. దాన్ని మనం అందరం కాపాడాల్సిన కర్తవ్యం మనందరూ కూడా ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. నేను ఎప్పుడు చెబుతుంటాను, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పాను. మంచి భవిష్యత్తు ఉండాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్. ఆ నేచర్తో మనం అలవాటు దూరం అయిపోయి దాన్ని సరిగా మనం గౌరవించకపోతే అది కూడా మనం గౌరవించదు. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచం అంతా పెరగడానికి కారణం ప్రకృతి వినాశనానికి మనం చేసినట్టు కొన్ని పనులే కారణం అని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. భారతీయ సంగీత నృత్యాల్లో శబ్దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భారతీయ సాంప్రదాయంలోనే శబ్దం అంటే కేవలం ధ్వని కాదు, అది ఒక శాస్త్రం. శబ్దానికి ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. యోగ సాంప్రదాయంలో నాద బ్రహ్మం అంటారు. శబ్దం దైవంతో సమానమని దీని అర్థం. శబ్దమే సృష్టికి మూలమని కూడా యోగా సాంప్రదాయం మనకు చెప్తూ ఉంది. శాస్త్రీయ నృత్యం చేసేవారిని, శాస్త్రీయ సంగీతం ఆలపించే వారిని గమనించండి. వారు ఈ లోకంలో ఉన్నట్టు కనిపించరు, తన్మయత్వంతో ఉంటారు, ధ్యానంలో నిమగ్నమైనట్టు కనిపిస్తారు. అందుకే భారతీయ సాంప్రదాయంలో ఈ కళారూపాలను కేవలం వినోదం కోసమే కాకుండా విజ్ఞానం కోసం, ఆధ్యాత్మిక సాధనకు ఒక మంచి ఉపకరణాలుగా మన పెద్దవాళ్ళు వీటిని మనకి అందించారు. వీటిలో ఆధ్యాత్మికత, తాత్వికత, జీవన విధానం ఈ మూడు కూడా అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. మన శాస్త్రీయ నృత్య రీతులు, సంగీతం కవలు లాంటివి. కొన్ని సందర్భాల్లో అవి పరస్పర ఆధారితాలు కూడా. మన భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, మణిపురి, ఒడిస్సీ తదితర నృత్య రూపాలు వేదికవే ప్రత్యేకం.
ఆధ్యాత్మిక ప్రత్యేకం పాటు వీటిని సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసికమైన స్వచ్ఛత, ఏకాగ్రత, గ్రహణ శక్తి పెరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరంతో ఉంది. యువతరం పిల్లలు వీటిపైన ఎక్కువగా అభిరుచి పెంచుకొని తద్వారా తమ యొక్క మనో వికాసానికి మరింతగా అది ఉపయోగపడుతున్న విషయాన్ని గమనించాలి. ఈ యొక్క గ్రహణ శక్తి పెరగడం అది చాలా అవసరం. ఈ గ్రహణ శక్తి నిదానంగా మనం కోల్పోతున్నాం. ఎందుకంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువైపోయి మనకంతా కూడా చాలామంది ఇప్పుడు అంతా కూడా పిల్లలు సాయంత్రం పూట ఎక్కువగా దానిపైన ఉంటున్నారు. అది ఎంతవరకు ఉపయోగం అంతవరకు ఉపయోగించుకోవాలి. మరింతగా ఉపయోగించుకుంటే అది మనసుని అశాంతిమయం చేస్తుంది. అందుకే పిల్లలు రాత్రిపూట చాలాసేపు నిద్రపోవాలి. ఈ సినిమా, ఈ అలాగే నెట్టు, ఇవన్నీ కూడా ఒక నెట్ లాగా తయారైపోయి మనకి ఆఖరికి మెడకి నెట్ లాగా చుట్టుకుంటారనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం. ఎంతవరకు అవసరమో అంత మేరకు మాత్రమే నెట్ను ఉపయోగించాలి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించాలి. తల్లిదండ్రుల ఈ విషయంలో పిల్లలకు చిన్నప్పటి నుంచే సరైన మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచన శక్తి పోతుంది, గ్రహణ శక్తి పోతుంది. చూడండి, మీరు అడగండి, పిల్లలు అడిగితే ఏదైనా అడిగితే వాడు ఇక్కడి నుంచి మనం అక్కడికి ఎందరో రా బాబు అబిట్స్ కంటే గూగుల్. కొద్ది రోజులు పోతే మీ నాన్న పేరు అమ్మ పేరు ఏంటంటే గూగుల్. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్లో చెప్తాను సార్, ఇప్పుడు గూగుల్ చూసి చెప్తాను. ఇది సృజనాత్మక శక్తిని మనం పెంపొందించుకోవాలా, సొంతంగా ఆలోచన చేయాలా, శారీరక సాధనం చేయాలా, ఏకాగ్రత అలవాటు కావాల్సి ఉంది. తద్వారా మన యొక్క గ్రహణ శక్తి, మన యొక్క స్ఫురణ శక్తి పెరుగుతాయి అనే విషయాన్ని పిల్లలు గుర్తుపెట్టుకోవడానికి అవసరంతో ఉంది. క్రమశిక్షణ, సహనం, ఓర్పు, నేర్పు, కూర్పు, దాంతోపాటు కావలసిన మార్పు, ఇవన్నీ కూడా ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. సంయమనం, సమన్వయ శక్తి, సహనం, ఇవన్నీ కూడా పెరుగుతాయి నృత్యం వలన, సంగీతం వలన, సాహిత్యం వలన. వ్యాయామం కూడా ఇది ఒక పెద్ద వ్యాయామం. తిరిగి విశ్వగురు స్థానంలో సంపాదించుకోవడానికి సామాజికంగా ఈ లక్షణాలు ఎంతో అవసరం. విశ్వగురు అంటే ప్రపంచాన్ని పరిపాలించడానికి కాదు, ప్రపంచానికి వెలుగు చూపడానికి, మన ఇతరులతో పంచుకోవడానికి. ఎందుకంటే మన సిద్ధాంతం అందరికీ తెలిసిందే కదా, షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. దాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళవలసి ఉంది. ఈ శాస్త్రీయ సంగీత నృత్యోపాలను విద్యలో భాగం చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు కళలతో, కళాకారులతో త్వరగా అనుసంధానం అవుతారు. అందుకే మన కళల్లో అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది. నేరుగా సందేశం చెప్పడం కన్నా కళ ద్వారా వ్యక్తపరిస్తే అది సులభంగా మనసుకి ఎక్కుతుంది. ఈ భారతీయ కళారూపాలు స్వరాజ్య సాధనలో, ఫ్రీడమ్ మూవ్మెంట్లో కూడా ఎంతో తోడ్పడ్డాయి. ప్రజలను జాగృతం చేసి స్వరాజ్య సాధన దిశగా కార్యోన్ముఖులు చేయడానికి కూడా కళారూపాలు మాధ్యమాలుగా ఆ రోజుల్లో ఉపయోగించుకున్నారు. సర్వత్రా స్వార్థం, హింస పెచ్చుపెరుగుతున్న ఈ నేపథ్యంలో భారతీయ వసుదైక కుటుంబ స్ఫూర్తి మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. శాంతి మంత్రాన్ని జపించాలా, దానికోసం పరితపించాలా, దాన్ని మనందరం కూడా ఆచరించాల్సిన అవసరం ఎంతో ఉంది. You have tension, you cannot pay attention, and have retention, you will be doing only pretension. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరంతో ఉంది. ఈ కూచిపూడి నృత్యం మన తెలుగు వారందరికీ మరింత గర్వకారణం. తెలుగు నేలపై తెలుగువారు అభివృద్ధి చేసిన అద్భుత కళారూపం ఇది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం ఉంది. అందుకే ఆ నాట్య రూపం 100 సంవత్సరాల క్రితం అక్కడ పురుడు పోసుకుంది. ఈ పక్కనే ఉన్న మవ గ్రామం ప్రముఖ వాగ్గేయకారుడు క్షేత్రయ్య జన్మస్థలం. తెలుగువారు అని మనం గర్వంగా చెప్పుకునే ఇలాంటి ప్రదేశాలు, ఇలాంటి వ్యక్తులు తెలుగు నేలపై చాలా ఉన్నాయి. అలాంటి మహనీయుల గురించి నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. భాష అంటే సంభాషించుకునే మాధ్యమం మాత్రమే కాదు, అదొక సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు, వరుసలు, విద్య, వినోదం, విజ్ఞానం, భావం, ఇలా చాలా అంశాలు భాషతో విడిపడి ఉన్నాయి. అందుకని ఎప్పుడు చెప్తుంటాను, భాష పోతే శ్వాస పోయినట్టే. అందుకని దీని అందరూ కూడా మన భాషను మనం కాపాడుకోవాలా, మన భాషలో మనం మాట్లాడుకోవాలా. మన ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన మాతృభాష ఏతుందో దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని ఆచరణ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను అందుకే చెప్తుంటాను, మాతృభాష కళ లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదో కొన్ని కళ్ళద్దాలు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా దుబాన్ నుంచి ఏమి రాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ భాషను వదలకూడదు, చురకను చేయకూడదు. భాష వదిలితే అమ్మ నుంచి బిడ్డ వేరైనట్టే, దారం నుంచి గాలిపటం వేరైనట్టే.
ఉనికిని కోల్పోయినట్టే మన భాషే మన చిరునామా, మన శ్వాస. అందుకే భాష పోతే శ్వాస పోయినట్టే నేను మౌనంగా చెప్తూ ఉంటాం. అందరం తెలుగు పట్టం కడదాం, తెలుగు కళారూపాలను ప్రోత్సహిద్దాం. తెలుగు కళారూపమైన కూచిపూడి నృత్యాన్ని రంగప్రవేశంలో అద్భుతంగా ప్రదర్శించిన కుమారి చంద్రవాడ శ్రీధవరాలికి మరొకసారి అభినందన, శుభాశీస్సులు. ఈ కుమారి శ్రీధర్ శిష్యురాలుగా స్వీకరించి మరో తరానికి అద్భుతమైన ఒక భారతీయ కళలను పరిచయం చేసి ఈ దశలో నిష్ణాతురాలుగా తీర్చిదిద్దుతున్న శ్రీమతి ఏబి బాలకొండరావు గారికి అభినందనలు చెబుతూ, ఇక్కడ వీరికి సహకరించినట్టే ఆ రాగం, తానం, పల్లవి, మిగతా వాయిద్యం అన్నీ అందించిన వారికి కూడా అద్భుతంగా సహకరించారు. వారందరికీ కూడా నేను అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.